దీవించి ఆశీర్వదించగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, చదివిన భాగంలో దీవించి ఆశీర్వదించండి. వేసి పంచిపెట్టకు దయచేయండి. నిరాశ బలహీనుడు అందరూ క్షమించి బలపరిచి ఆత్మాభిషేకం చేత నింపి వాడుకుంటండి. మెస్సులో చాట మరుగుపరచండి. మీ నోటికి బోరగా వాడుకొని పైన మీ సహాయం దయచేసి నడిపిస్తుండండి. మా దేవ, వెలుపటి నుంచి వచ్చే శబ్దాలు దుర్పరచండి. వెలుపటి శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు వేసి బంధిస్తున్నాం. పాల్గొవుతాడు. కొద్దిసేపు నీ మాటలు ధ్యానించినట్లు, కొద్దిసేపు నీ స్వార్థ అందించినట్లు మీకు బోధించండి. ఎంతవరకు పాటల ద్వారా, స్వార్థ ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ వచ్చారు. మీకు స్తోత్రం చెల్లించుకుంటూ మా గతులు క్షమించి దాసుని బలపరిచి అభిషేకించి వాడుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఏలనిగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే, క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా తండ్రి అయిన దేవుడు యెషయా భక్తుని ద్వారా ఈ యొక్క ప్రవచనము ప్రవచిస్తా వచ్చాడు. ఆయన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద వచ్చిన ఉద్దేశమే ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేయడం. ఆయన భూమి మీద జన్మించినప్పుడు ఆయన అద్భుతంగా ఆశ్చర్యకరంగానే జన్మిస్తూ వచ్చాడు. కానీ ఈయన మరియా గర్భమును ఆధారం చేసుకొని పరిశుద్ధంగా జన్మించడమే ఒక ఆశ్చర్యకం. తాను జీవిస్తూ అనేకమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు చేస్తూ వచ్చినాడు. ఆశ్చర్యకరమైన పనులు చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మానవుని ప్రేమించి మానవాళి పాపముల కొరకై శిలువలో రక్తమంతా కార్చి ఉన్నాడు. ప్రాణం ఇచ్చాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3 దినమున సజీవుడే లేపాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, ఆశ్చర్యకరమైన యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు. నీకు రక్షణ, పాపక్షమాపణ ఇవ్వగలడు. చనిపోతే పరలోక రాజ్యం ఇవ్వగలడు. భూమి మీద శాంతి, సంతోషం ఇవ్వగలడు. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం బెత్లెహేము అనే గ్రామంలో జన్మించి తాను తన కుటుంబంతో నివాసం చేస్తూ సహవాసం కలిగి ఉండి 30వ ఏట అనగా 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తను పరిచయం చేయడం ఆరంభిస్తూ వచ్చాడు. తాను పరిచయం చేయడం ఆరంభించినప్పుడు ఎలా ఆరంభించాడంటే అద్భుతాలు చేస్తూ ఆరంభిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము, ఆశ్చర్యకారం ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచడం. ఏంటి మొదటి సూచక్రియ, ఏంటి ఈ అద్భుతం అని మనం గమనిస్తే, నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లు మనం గమనించవచ్చు. నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి లేదా నీరు ద్రాక్షారసంగా మార్చబడటానికి కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులను ఆ వివాహానికి ఆహ్వానించినట్లు మనం గమనించవచ్చు. యేసు ప్రభువారు వెళ్ళి ద్వారా, ఆయన శిష్యులు వెళ్ళి ద్వారా ఆ యొక్క ఆహ్వానం అందుకొని అక్కడికి వెళ్ళడం ద్వారా అద్భుతం, ఆశ్చర్యకరము ఆ యొక్క ఇంట్లో వివాహం జరుగుతూ వచ్చింది. ఎవరి ఇంటిలోకైతే యేసు ప్రభువారిని ఆహ్వానిస్తారో వారి ఇంట్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలడు. ఇట్లా కనుక యేసుక్రీస్తు ప్రభువారిని సంతోషముతో చేర్చుకున్న జక్కయ్య ఇంటిలో దేవుడు అద్భుతం, ఆశ్చర్యకార్యం చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసంతో చేర్చుకున్న అధికారి ఇంట్లో అద్భుతము, ఆశ్చర్యకార్యం చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమతో చేర్చుకున్న పేతురు అత్త ఇంటిలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేస్తూ వచ్చాడు. ఈ అద్భుతాలు చేయడానికి కారణం ఏంటంటే వారు ఆహ్వానిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు ఈ కానా అనే విందులో వేటి ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడంటే రాతి బాణుల ద్వారా ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. రండి యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. జాన్ గాస్పెల్ చాప్టర్ 2 verse 5. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన మీతో చెప్పునది చేయుడి. యూదుల
యూదుల శుద్ధీకరణ యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడనే. ఆ యొక్క బాణలు ఏ బాణలు అంటే శుద్ధీకరణ చేయడానికి నింపబడిన నీళ్లతో నింపబడిన బాణలు. ఆ బాణలు ఇప్పుడు ఖాళీ అయిపోతూ వచ్చినాయి. ఆ బాణల ద్వారా దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు. ఈ బాణలు ఏంటివి? కొండ, మట్టి కొండ, లేదా బాణ, లేదంటే ఆ ముంత, లేదా కడవ, లేదా ఘటము అని మనము ఈ బాణకు పర్యాయ పదాలుగా వాడచ్చు. బైబిల్లో ఘటము అనేది లేదా బాణ అనేది దేనికి గుర్తుగా ఉంటుందంటే మనిషి యొక్క శరీరానికి గుర్తుగా ఉంది. బైబిల్లో రకరకాలైన ఘటాలు ఉన్నాయి. ఈ యొక్క ఘటాలను దేవుడు ఆశీర్వాదకరమైన ఘటములుగా మార్చాలని కోరినాడు. మొదటి ఘటం ఏంటంటే పనికి మాలిన ఘటము. ఆ కొండ పేరు ఏంటంటే పనికి మాలిన కొండ. రెండవ కొండ ఏంటంటే రెండవ ఘటం ఏంటంటే ఎవరికి ఇష్టము కాని కొండ. మన గత రాత్రి చూస్తూ వచ్చాం. ఈరోజు మూడవది మనం గమనిస్తాం. రండి కొత్త నిబంధనలోకి వెళ్దాం ఒకసారి. రండి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. మొదటి పేతురు 3:7. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. కనుక బలహీనమైన ఘటము. ఈరోజు మనం మూడో ఘటం పేరేంటి? మూడో కొండ పేరు బలహీనమైన కొండ. ఈ ఘటము బలహీనమైనది. ఈ కొండ బలహీనమైనది. కారణం ఏంటి అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1 verse 5. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమయ్యను. ఇక్కడ బలహీనమైనవి మనము మూడింటిని గమనించవచ్చు. లేదా గుండె బలహీనమైనది. ఎందుకు బలహీనమైనది అనడానికి కారణాలు ఇక్కడ చెప్తా ఉన్నారు. రండి, ఈ బలహీనం అవడానికి మొదటి కారణం ఏంటంటే అక్కడ రాయబడింది నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. అనేక సార్లు ప్రతి మానవుడుకున్న స్వభావం ఏంటంటే తిరుగుబాటు చేసే స్వభావం. చిన్న పిల్లల కాటి నుంచి పెద్దవారి వరకు, ముఖ్యంగా యవనస్తులు ఎక్కువగా తమ గృహాలు ఏం చేస్తా ఉంటారంటే తిరుగుబాటు చేస్తా వస్తారు. బైబిల్ రాయబడింది తిరుగుబాటు చేయుట చేదు చెప్పుటయను పాపముతో సమానం. 2 సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనం. 1 Samuel chapter 15 verse 23. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. కనుక ఈ తిరుగుబాటు, ఈ మూర్ఖత అనేది టోటల్ గా మనం చెప్పుకోవాలంటే పాపము. విగ్రహారాధన అనే పాపం. చెప్పండి పాపము. కనుక బలహీనం అవ్వడానికి కారణం ఏంటంటే ఈ యొక్క చెడు గుణం. ఏంటా గుణం? ఏంటి తిరుగుబాటు అంటే ఏంటది? ఇప్పుడు చెప్తే నేను ఏ పాపమో పాపము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. అర్థమవుతా ఉందా? చాలా మంది తిరుగుబాటును కూడా కలిగి జీవిస్తా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కొంతమంది తిరుగుబాటు చేసేట్లు మనం గమనించవచ్చు. రండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 49వ వచనం. ఈ తిరుగుబాటు చేయడం ద్వారా అక్కడ వచ్చిన నష్టం మనం గమనించవచ్చు. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 16 verse 49. సంఖ్యాకాండం 16:49. కోరహుకు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది అంటే అంతకుముందు కొంతమంది
చనిపోయినారు. అంతకుముందే కొంతమంది కూడా చనిపోయినారు. అర్థమవుతుందా? తిరుగుబాటు చేయడం ద్వారా వచ్చిన నష్టం ఏంటంటే ప్రాణాలే పోయినాయి. ఇది చిన్న పాపమేగా తిరుగుబాటు చేయడం, దానికి ప్రాణాలు పోవడం ఏంటి? దేవునికి విరోధమైనది, దేవునికి కోపం పుట్టించేదంటే తిరుగుబాటు. చూడండి, గృహాల్లో భర్తకు భార్య ఎప్పుడు కోపం రేపుతుంది తెలుసా? పిల్లలు తల్లిదండ్రులకు ఎప్పుడు కోపం రేపుతారు తెలుసా? చెప్పిన పని చేయకుండా మళ్ళీ ఏం చేస్తారు? ఇక వీళ్ళు నేను చేయను, నేను చెయ్య, నేను తిన, నేను పోను కదా. ఇది మానవుని యొక్క నైజం, ప్రభుకు కోపం పుట్టించే పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితాల్లో మనం గమనించినట్లయితే ఈ తిరుగుబాటు చేయట సోదె చెప్పారు పాపంతో సమానమని రాయబడింది. కోరహు ద్వారా చనిపోయిన వారు కొంతమంది అయితే, అతని ద్వారా చనిపోయిన వారు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏమైనారు? చనిపోతూ వచ్చినారు. ఎంతమంది చనిపోయారు? చదవండి అక్కడ. 8,000 మంది? 14,700 మంది తెగులు చేత చచ్చిపోయారు. అమ్మో, ఎంత డేంజరా! ఒకవేళ పొరపాటున ఇప్పుడు ఇదే శిక్ష మనకుంటే మనం తిరుగుబాటు చేసి ఏం చేస్తాం చెప్పండి? భయపడతాం. ఇప్పుడు ఆ శిక్ష లేదు కాబట్టి మనం ఏం చేస్తాం? ఇష్టానుసారం. గుర్తుపెట్టుకో, బైబిల్లో ఎవరు తిరుగుబాటు చేసినా దేవుడు ఒప్పుకోలే. సేవకుడు చేసిన ఒప్పుకోలే, సేవకురాలు చేసిన ఒప్పుకోలే, సంఘ పెద్దలు చేసిన ఒప్పుకోలే, విశ్వాస చేసిన ఒప్పుకోలే. మొట్టమొదటి సేవలు చేసి తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే విశ్వాసం చెప్తే మీరు కోపం కదా. మోషే దేవుని ఎదుట తిరుగుబాటు చేస్తారు. ఎక్కడ? బండ దగ్గర. ఏమన్నా ప్రభు? వెళ్ళి బండతో మాట్లాడన్నాడు. ఈయనేమన్నాడు? బండను కొట్టి ద్రోహులారన్నాడు. ప్రభు ఏమన్నాడు? చాలా మంచి పని చేశావు, నిజంగా వాళ్ళు ద్రోహులే, ఇశ్రాయేలు బతుకంతా అంతే, వాళ్ళు కృతజ్ఞత లేని వారు, ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశా, యువతాన్ని పాయలు చేశా, ఇన్ని గొప్ప కార్యాలు చేశా, ఐగుప్తులో 10 రకాల తెగుళ్ళను తప్పించి బయట తీసుకుని వచ్చా, ఇన్ని చేస్తే కూడా వాళ్ళు కృతజ్ఞతలు, వాళ్ళు ద్రోహులే అన్నాడా? మోషే, మీరు నా పరిశుద్ధతను ఏం చేయాలా? సన్మానించాల. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కణాలు లేకపోయాడు. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు మోషే. మళ్ళీ అలాంటి మోషే గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం అంటే తెలుసా? భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడికే కోపం వస్తే ఒక మాట అంటే ప్రభు ఒప్పుకోడు. అర్థమవుతుందా? దేవుని ఎదుట అందరూ సమానమే. దేవుని ఎదుట. రెండోది అంటే కోరహు, అతనితో పాటు కొంతమంది ఉన్నారు. రండి, 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16వ అధ్యాయం, మొదటి 2వ వచనం. కహాతుకు మనవడును, క్షమించండి, 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మోషే గనుక ఎవరు అలాకంటే ఏం చేసే పని ఏంటి తెలుసా? ప్రవక్తిని గోటి ఇంకా ఏం పని చేసింది తెలుసా? రండి, 15 వచ్చాయి. నిర్గమాకాండం 20 వచనం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 50 verse 20. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము తంబూర చేత పట్టుకొను, స్త్రీలందరూ తంబూరతోనూ నాట్యముతోనే ఆంబడి వెంబడి వెళ్ళరు. షీజ్ ఎ లీడర్. అంటే నాయకులైన వారు, బాధ్యత గలవారు, సంఘ పెద్దలై పిలువబడేవారు. పొరపాటు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడంటే ఒప్పుకోడు. మోషేకేమో కానాను ప్రవేశింపలేకపోయాడు. ఒక్కసారి చూడాలంటే రావట్లేదు అని చెప్పి నెబో శిఖరాన్ని తీసుకెళ్ళి చూపించాడు. అంతే, నువ్వు చూస్తావు కానీ ప్రవేశించలేదు. ఎంత బాధాకరం కదా. ఇక మిరియాము చూస్తే తిరుగుబాటు చేసింది విరోధంగా. ఏం చేసినాడు ప్రభు? కుష్ఠరోగం పెట్టాడు. ఈమె కోసం మళ్ళీ ఇన్ని రోజులు పాలెం వెలుపుతున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? పాలెం వెలుపుటే ఉండాల్సి వచ్చింది. ఇక వాళ్ళు కదలలేకపోయారు. ఒక్క మిరియాము, ఒక నడిపించే నాయకుడు కావచ్చు, ఒక నడిపించే నాయకురాలు కావచ్చు, తిరుగుబాటు చేసి దేవుడు ఒప్పుకోడు. రండి, 3వ 16వ అధ్యాయం. ఇప్పుడు చదవండి, మొదటి 2 వచనాలు. సంఖ్యాకాండం 16, 1, 2.
ఉమ్, ఇశ్రాయేలు కుమారులకు కోరహు, ఉమ్, రూబేనీయులలో ఉమ్. ఏలీయాబు కుమారులైన ఆ. దాతాను, అబీరాము, దాతాను అభిరాములను పెలెత్ కుమారుడైన ఓర్ను యోచించుకుని ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి. వీళ్ళెవరంటే పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు. ఏం మోషేనేనా మా చేత కదా? ఏం చేయబడ్డాను తెలుసా? వీరి యొక్క మరణం గురించి రాయబడింది. అందరూ మరణించినట్లు వీరు మరణించారు. చూడండి 16:30. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించు వలన వారు ప్రాణములతో పాతాళంలో కూడినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసేలా వారి యెహోవా రక్షించేసని మీకు తెలియను నేను అంటానిట్లేమైంది. అతడు ఆ మాట చెప్పి చాలింపగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబం కోరవ సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యములు మింగివేసేది. ఎంత ఘోరం కదా! ఇప్పుడు చూడండి ఇశ్రాయేలు గురించి చూద్దామా? 41 మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఇప్పుడు 49 చదివితే 14,700 మంది తెగులు చేత చచ్చిపోయారు. ఎవరిని వదిలిపెట్టాడు ప్రభు? ఎవరైనా వదిలిపెట్టాడా? ప్రభు దగ్గర పక్షపాతం లేదు. నువ్వు తప్పు చేసినావంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అది ఎవరైనా కావచ్చు. ఏ పాపం? ఈ పాపము తిరుగుబాటు. ఏ పాపము? తిరుగుబాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో మనం అనేక సార్లు తిరుగుబాటు చేస్తూ ఉంటాం. మనము ప్రభు దగ్గర క్షమాపణ, ప్రభా ఎన్నోసార్లు నేను తిరుగుబాటు చేశాను. తల్లిదండ్రుల మీద ఎన్నోసార్లు మనం తిరుగుబాటు చేస్తాం. భార్యలైతే భర్తల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. విశ్వాసులు బాతిరాలు సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. తప్పు. సేవకులైనా సరే తిరుగుబాటు చేయకూడదు. నేటి దినాల్లో చాలా మంది ప్రతి మంగళవారం మాకు సమస్యలు వస్తాయంటే ఎప్పుడు వాళ్ళకి ఎంత ధైర్యం అంటే తిరుగుబాటు చేయడానికి. నేను అనుకున్న వీళ్ళకి ఎంత ధైర్యం అనుకుంటా. కానీ ఒక 4 నెలలు 6 నెలలు సంవత్సరం తర్వాత చూస్తే వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అంత ఘోరంగా ఉంటుంది. తిరుగుబాటు అంత ఘోరమైన పాపం. ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నాం మనం పరిశీలించుకోండి. ఇది మొదటి. రెండోది చూద్దామా? యెషయా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. 1:5 నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. రెండవదిగా ఏముంది ఇక్కడ? మొట్టమొదటి తిరుగుబాటు ఉంది. రెండవది నడినెత్తిని వ్యాధి. నడినెత్తిన వ్యాధి ఎందుకు వచ్చింది? ఎవరికి వచ్చింది బైబిల్లో? నడినెత్తిన వ్యాధి ఎవరికి వచ్చింది? ఎందుకు వచ్చింది తెలుసా? రండి, ఎవరికి వచ్చింది తెలుసా? పోయిన ఎవరికన్నా తెలుసా? తెలీదా? మీకే చదవండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. Book of Isaiah chapter 3:17. కాబట్టి ప్రభు సీయోను కుమార్తెలు నడినెత్తి బోడి చేయను. నడినెత్తిని బోడి చేస్తా అన్నాడు. ఎందుకు? 16వ వచనం. అర్థమవుతుందా? నడినెత్తిన ఎవరికి వ్యాధి అంటే గర్వంగా ఉండే వాళ్ళకు, గర్వంగా నడుచుకునేటోళ్ళకు. చాలా సార్లు చాలా మంది గర్వంగా ఉంటారు, లెక్క చేయరు. వినాలి, ఇది ఒక పెద్ద సైతాన్ అన్నమాట. లేట్గా రానిచ్చేది, బుద్ధి లేకపోతే. టైం ఎంత అవుతుంది? భోజనం కావాల్సింది తినే ఒకేసారి. డ్యూటీలు ఉంటే పర్వాలేదు, ఖాళీ ఉండి కూడా లేట్కి వస్తే ఎట్లా? గర్వం. చాలా మందికి ఈ జబ్బు ఉంటుంది. కొంతమంది దేన్ని చూసి గర్వించుకుంటారో తెలియదు. అర్థమైందా?
వాళ్ళ జీవితం కొంతమంది ఊకే ఎచ్చులు పడతానే ఉంటారు, కొంత ఊకే బట్టలు చూసుకుంటూనే ఉంటారు. నా బట్టలు ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఒక్కొక్కటి కొంతమందికి చదువులు కూర్చొని గర్వం, కొంతమందికి అందమును కూర్చొని గర్వం, కొంతమందికి ఒకసారి చెప్పా జడను కూర్చొని గర్వం, కొంతమందికి రకరకాలు. మంచి ఇల్లు కట్టుకుంటే కదా మించిన వాడు లేడు అనుకుంటారు. అర్థమవుతుందా? అప్పు చేసి కట్టింటారు, లోన్ తెచ్చే కష్టం, ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది మళ్ళా. తెలుసా, నేను ఒకసారి ఒక పెద్ద ఇల్లు డెడికేషన్కి వెళ్ళా. జల్ది ఇల్లు చూశారంటే చూసానంటే అన్ని చూశానంటే బాత్రూమ్ చూసారా అన్నాడు. బాత్రూమ్ ఉంటుంది చెప్పండి, యాడున్నా ఒకటే కదా. లేదా మీరు చూడాల్సిందే. మొత్తం చూపించాడు. తర్వాత సంవత్సరం పోయినాడు, ఏమనంటే ఇల్లు అమ్మేశాను. ఏమనంటే అప్పులో వచ్చి సతాయిస్తాను అన్న. ఏమి చూసి గర్విస్తావు? అదే దేవుడు నిన్ను ప్రేమించి కొన్నిటినిస్తే వాటిని బట్టి ప్రభుని స్తుతించాలి, ప్రభుని కనపరచాలి. ఎప్పుడు చూసినా నాది 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 నాది. అందుకనే ఒక భక్తుడు ఈ విధంగా పాడబడ్డాడు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు, ఏది నీదు కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియనా. ఏదట, ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. నాది 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 అంటే ఒకటి కూడా రాదు. నీ దగ్గర వచ్చేది ఏం తెలుసా? మొన్న నేను ఒక పిక్చర్ చూస్తూ వచ్చిన, ఒక మంచి బిల్డింగ్ ఉంది, నువ్వెంత విలాసవంతమైన ఇంట్లో ఉన్నా కూడా చెట్ట చివరికి వచ్చేది ఇక్కడికే అని చెప్పేసి, ఎక్కడికి ఉంది తెలుసా? ఉంటుంది. నువ్వు ఎంత మంచి వస్త్రాలు ధరించినా చెట్ట చివరికి ఇసేది తెలుసా? తెల్లటి పట్టే. నువ్వెంత కారులో వెళ్ళినా చెట్ట చివరికి వచ్చేది కెఫిన్ బాక్స్ లేదా పాడి. అంతేనా? ఇంక వేరే ఉందా? మరి ఇంకెందుకండి మనం గర్వించేది? దేని చూసి ఎందుకు గర్వించుకుంటావు? కొంతమందికి అప్ప ఎంత గర్వం అంటే, మళ్ళీ వాళ్ళు ఏంటి తెలుసా, మేమంతా తగ్గింపు కలుగున్నాం బ్రదర్ నటిస్తారు. హృదయంలో గర్వమే. గుర్తుపెట్టుకో, పైన గర్విస్తే అన్న చెప్పచ్చు, సరి చేయొచ్చు. హృదయంలోని గర్వాన్ని ఎవరు చేయలేరు, అది పెద్ద పాపం. అందుకని దేవుడు ఏం చేసినాడు? పిచ్చోడిని లాగా చేసి గడ్డి తినిపించాడు. ఎవరికి? నెబుకద్నెజరు. ఏమన్నాడు? ఈ రాజ్యము నేను కట్టించింది కాదా అన్నాడు. ఇప్పుడు కిరణ్ లేదా జీవమని ఇల్లు ఎవరు కట్టించారంటే ఏం చెప్తారు? ఇంత జీవమని ఎవరు కట్టించారు ఇల్లు? పైన తాపి పట్టుకొని చేశాడు కింద వచ్చి. ఇప్పుడు చెప్పారు కాబట్టి దేవుడు అంటారు. మామూలు అడిగితే తక్కువ మనం అడిగితే ఏం చెప్తారు? మేమే కట్టుకున్నాం అన్న అంటారు. తప్పేం కాదు. మీరు కట్టుకోకుండా ఎవరు కడతారు? అర్థమవుతుందా? మీ ఇల్లు మీరే కట్టుకోవాలి, కానీ మేమే కట్టాము అనేది తప్పు. మేము కట్టుకున్నాం అనేది తప్పు కాదు, మేమే కట్టించుకున్నాం అనేది తప్పు. అర్థమవుతుందా? ఒక ఆయన అట్లా కట్టించాడు, మంచి బిల్డింగ్, మంచి ప్లానింగ్, కూలిపోయిందట్లే. ఇప్పటికి కూడా ఉంది డాబా గార్డెన్స్ లో. మీరు వైజాగ్ లో, మన వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ ఉందని చూద్దాం పదా, కూలిపోయిందంటే అంటే ఉంది. కేసు నడుస్తారు. భోగి శాస్త్ర ప్రభుని నమ్ముకున్నాడు ఆయన, డబ్బు విస్తారంగా సంపాదించినాడు, గర్వం. స్టీల్ ప్లాంట్ లో షిరిడి సాయిబాబా గుడి పాలరప్ప కట్టించాడు ఆయన. అంత డబ్బు ఉంది. ఏమైంది? మొత్తం సున్నా అయిపోయింది. చచ్చిపోదామనే పరిస్థితి వచ్చింది. ఏమైంది మరి? నువ్వు సంపాదించినవి ఏమైనాయి? దేని చూసి నువ్వు గర్విస్తున్నావు? బైబిల్ రాబడింది, నాశనానికి ముందు రాబడింది. నడిన దేవుడి వ్యాధి చెప్పండి, సియోను కుమార్తె. ఎందుకు? వాళ్ళ గర్వం. ఎట్లుంది వాళ్ళ గర్వం? చదవండి ఇక్కడ. వాళ్ళ గర్వం ఎట్లుంది? మరి యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విస్తున్నారై మెడ చాచి నడుచుచు. ఎట్లా నడుస్తున్నారు? మెడ చాచడం అంటే నిక్కి నీరుకోవడం. మెడ చాచి నడుచు, ఓర చూపులు చూచుచు. అద్దాలు కుట్టిట్టు చూడడం కాదు, ఓర చూపులు చూచు, కులుకుతో నడుచుచు. నడక మారిపోద్ది. తమ కాళ్ళ గజ్జలను. కొంతమందిని వాళ్ళ నడక వేరు, పులిపీఠం దగ్గరికి వచ్చాడు ఇంకో నడక. పొరపాటు పులిపీఠ దగ్గర ఇచ్చారు, ఆ నడక ఎట్లా వస్తుందే అర్థమైందా? ఒకరిని చూసి ఒకరు నడుస్తాడు. అంటే పులిపీఠం మీద పోతే నడవాలేమో అని కొంతమందికి అర్థమైందా? కొంతమంది ఏమో పాపం అంతా ఏమన్నా కిరీటం వచ్చేసిందా? నిలబడేవాడు పులిపీఠం మీద. కొంతమంది సహోదరులు కూడా ఇది నాలో, అమ్మాయిలు కూడా. నేను వీపీఎస్లలో చూస్తా అంటే వాయమో వాళ్ళ బట్టలే
ఒకటి రాదు పోదు మళ్ళా తూ అంటే పొట్టబడి తచ్చడం రాదు అంత కదా బాగా ఉందంటే మేము కూడా చదువుకున్నాం నేను చదువుకున్నా అంటే 7వ తరగతి అంట వాళ్ళే చదువుకుంటే నేను చదువుకోలేదంటే ఏం చదువుకుంటారు అంటే 7వ తరగతి కూడా అంటారా అర్థమైందా మీ దగ్గర బ్రాంచ్లో సేవ చేసిపోయాడు దైవవరంలో వాళ్ళ నేను వాళ్ళు నేర్పించిన ఆయనకి నేను కాలేజ్ నుంచి వస్తుంటే స్లేట్ తీసుకొని ఇచ్చాడు అన్న రాసివా అనేవాడు సతాయించాడు బాగా విసుక్కునేవాడు ఇప్పుడు నాతో సో వాయబ్బా యాడ్ నుంచి వచ్చింది సో మమ్మీ డాడీ పోకున్నారా కాకి హంస నడిచేకపోయి కొంతమందికి ఏందో మరి మారిపోతాయి అన్ని కదా లోకంలోగా సాగుతుంది చింతకాయలు ఏరేదానికి సిరిమానం వస్తే వంకిరి బీకిరికాయలు ఏకాయలు రాగానికంట తెలుసా మీకు అర్థమని చెప్పింది ఒక ఆమె ఊర్లో ఉందంట ఆ పేరు మరియమ్మ ఎవరు లేరు కదా ఎవరంటే చెప్పండి పేరు మారుస్తా ఈ కథ పేరే ఒసే మరియమ్మ ఏం పేరు ఒసే మరియమ్మ మేనేజ్ చెప్పాడు బాగా గుర్తుంది కథలు బాగుంటాయి ఈ ఒసే మరియమ్మ పళ్ళు పుట్టి పళ్ళు పోయింది ఏమంటే కొంచెం తెల్లగా ఉంది తెల్లగా అందంగా ఉంటే ఏం చేసినాడు ఒక ఆయన ఉద్యోగస్తుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీలో పనిచేస్తా ఉన్నాడు ఎవరు భాస్కరరావు లాగా మంచి వీరుడు శూరుడు చాలా చక్కగా ఉన్నాడు ఈమె చూస్తే ఆయన పడిపోయాడు ఎక్కడ ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను పడిపోయి ఏం చేశాడు ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఒరే పల్లిదిరా సరిగ్గా చదువు రాదు చట్నీ ఊరి బిడ్డంటది రసంలో శారంటది అంటే ఏదో పర్లేదు నేను ఆమె చేసుకుంటా అన్నాడు ఈమెం పని చేస్తుంది అంటే ఆ చింతకాయలు ఎడుకోలేదు చింతకాయలు అంటే తెలుసా మీకు ఎట్టాడు అంటారా ట్యామరిండ్ ఈ మళ్ళీ అర్థమైందా అనుకుంటా మీకు రోజు వేస్తారు కదా అవి ఏరుకొనేసి ఇంటి దగ్గరికి పోయేసి అన్ని కొట్టేసి ఆ పిక్చర్ అనేది తీసి అమ్ముకోలేదు సరే పెళ్లి చేసుకున్నాడు ఇంక మిలిటరీ వాళ్ళంటే ఏం చేస్తారు ఏడాది తిప్పుతారు చెప్పాలి చిట్ అంటే ఓన్లీ హైదరాబాద్ తిరుగుతారు చూడండి కాశ్మీర్ అంటారు డైరెక్ట్ కాశ్మీర్ వెళ్ళిపోయాడు ఆయన నేను కాశ్మీర్ సమీర్ అంటున్నాడు కాశ్మీరు జమ్మూ కాశ్మీరు ఢిల్లీ బంగ్లాదేశ్ రకరకాల దేశ విదేశాలు తిరిగితే ఇక ఆడిపోతాంటే తెలుగు పోయి హిందీ పోయి ఇంగ్లీష్ పోయి రకరకాల భాషలు వచ్చేసి ఈ తెలుగు అసలైన పల్లె భాష మొత్తం మర్చిపోయినాను సరే పల్లెలో ఉండే వాళ్ళు ఎప్పుడైనా గుర్తొస్తారు కదా వెళ్దామరా అని చెప్పి ఈ ఆర్మీలో ఉండి ఏం చేసినాడు ఒకసారి మీ ఊరికి పోదామంటే పోతా ఉంటే అక్కడ చింతకాయ చెట్టు ఉంది దానికి కాయలు ఉన్నాయి ఇప్పుడు అడిగిందంటే ఏమండి ఈ ఏం కాయలు ఇట్లా వంకరగా ఉన్నాయి అని అడుగుతుందంట ఇవి ఏం కాయలు ఇవి వంకరగా ఉన్నాయి అవి చింతకాయలు అంటారులే అన్నాడు ఈయన మంచోడు పాప ఇతరాలు అంటాడు అర్థమైందా ఎంత ఓపు చెప్పడానికి అవి చింతకాయలు అంటే వెనకాల ఇంకొక ఆమె వస్తుంది ముసలా ముందుకు పోతుంది ముసలా సరే ఆమె గడ్డి మోపెత్తుకొని పోతా ఉంది కొంత దూరం పోతానిట్లే అక్కడ వరి కోస్తారు వరి నాట్లేస్తున్నారు నాట్లేదని తెలుసు కదా నాట్లేస్తారు ఏమండి అక్కడ ఏం చేస్తున్నారు అని అడిగిందంట అంటే అక్కడ వరి నాట్లేస్తా అన్నారు వరి నాట్లేయడం అంటే ఏంటంటే ఒడ్లును నాటుతారు అంటే ఒడ్లే నాటేస్తారా అని అడుగుతుందంట ఆ ఒడ్లు కాదు ఒడ్లను మొలకలు ఎత్తుతాయి మొలకలు ఎత్తిన తర్వాత అవి నాటుతారు నాటిన తర్వాత ఎట్లా వస్తాయి అని అడుగుతుందంట ఇవి చెప్తా అంటే అవి పెరుగుతాయి పెరిగిన తర్వాత ఒక ఒడ్లు గింజ వేస్తేనే కొన్ని వందలు వస్తాయి వాటిని చక్కగా కోస్తారు వాటిని దొలగొడతారు రైస్ వస్తాయి మనం అన్నం తింటాం కదా అట్లా వస్తారని ఓట్లు చెప్తారు ఈ ముందర కట్టిన మోసుకొని పోయారు మా ఊరికి వచ్చిన వాళ్ళకి ఎవరబ్బా ఊరినట్లు తెలియకపోవడం చెత్తగా తెలియకపోవడం ఎవరబ్బా అని చెప్పి ఆ గడ్డి పోయి తీసుకొని తెలియదు ఎవరా అని సిస్టర్ వెనకాల మరియమ్మ అదేందా వచ్చే మరియమ్మ చిన్నప్పుడు నాతో పాటు ఊరినట్లు వేసేదానికి వచ్చేదానికి చెత్తకాయలు ఎరుకొని అమ్ముకుంటాంటి ఇప్పుడు నీకు మీ ఆయన జమ్మూ కాశ్మీరు ఢిల్లీ అని తిప్పితే అన్ని మర్చిపోతావా అని చెప్పి దాంధున్ ధనియాధున్ మొత్తం జాడిచ్చేసింది అంతే మళ్ళా ఆయన ఊరికి వెళ్ళే అంతవరకు ఇంటి నుంచి బయటకు వచ్చింటే ఉంటారు ఎందుకు ఈ ముస్లిం ఊరికి నేను ఊళ్ళో తప్ప చెప్పేసింది అర్థమవుతుందా మర్చిపోవద్దు వెనుకొని మర్చిపోవద్దు ఎప్పుడు మర్చిపోవద్దు నేను గొప్పగా చెప్పట్లే కానీ చందాలని చెప్తా అన్న నేను ఎవరికి వచ్చిన నాకు చెప్పులు కూడా సరిగ్గా షూస్ కూడా సరిగ్గా నా షూస్ ఎప్పుడు 9,000 13,000 నా షూస్ చెప్పులు లేనోడికి 13,000
అంటే ఇప్పుడు నేను పరుపుడు వేరేసుకుంటాను, ఇట్ట పెట్టుకోరు కాదా? అర్థమైందా? అని పెట్టుకుంటే మరి ఏం మిల్లి ఎప్పుడైనా పెట్టాడు ఎప్పుడు వచ్చి కొంతమంది అంటే వేస్తారు. కెమికల్ ప్లాంట్ కాబట్టి నేను చెప్పడం ఏంటంటే చూయించుకోవడం. అర్థమైందా? నిన్న నేను ఒక వీడియో చూసా. ఏంటంటే ఒక అమ్మాయి అదేంటి కట్లెట్ అయింది, అది తినేకపోయింది. కట్లెట్ పానీపూరి తినేకపోతే మనసులో అనుకుంటుంది అంటే వీడికి నా యొక్క ఏ ఫోను యాపిల్ ఫోన్ చూపియాలి ఆయనకి అనుకుందంట. అనుకొని భయ్యా తోట చట్నీ రాదో అని చూపిస్తాను, తోట చట్నీ రాదో అని చూపిస్తాంటే వాడేం చేశాడు తెలుసా? వాడు యాపిల్ ఫోన్ తీసుకొని చట్నీ ఈ వాడు యాపిల్ ఫోన్ చూపిస్తాడు. అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా తెలుసా? వీడియో అంటే మా దగ్గర పనుడు వీడికి కూడా యాపిల్ ఫోన్ ఉందని, నేను నీ యాపిల్ ఫోన్ చూపియాలి. అవసరమా? కనపరుచుకోవడం మనం అర్థమైంది. నేను కొన్నిసార్లు డ్రైవ్ చేసినప్పుడు కూర్చున్నప్పుడు ఏమంటే, ప్రభా నేను డ్రైవర్గా ఉండేదానికైతే అర్హతలు ఉన్నాయి, కారు ఓనర్గా కూడా నాకు అర్హతలు లేవు, కానీ నాకు కారు ఇచ్చాను పొందగా ప్రార్థన చేస్తాను. వెనుకని ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. ఆకలితో ఉన్న దినాలు మర్చిపోవద్దు. పేదరికాన్ని మర్చిపోవద్దు. మా నాన్న చచ్చిపోయేంత నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా? నాన్న, మీ తాత చాలా ఆస్తిమంతుడు కానీ నువ్వు పుట్టే టైంకి మేమందరం పేదవాళ్ళు వస్తాం. నేను ఇప్పటికీ గర్వంగా చెప్పగలను నా పేదరికాల గురించి. మీరు నమ్ముతారా? ఇలా క్రిస్మస్ జనవరి ఫస్ట్కి వస్తే మా అత్త ఉండేది. మా అత్త ఏం చేసేదంటే, మా బావ అంటే మా అత్త కొడుకు, మా అత్త ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు అనమాట. వాళ్ళ బట్టలు మంచి బ్రాండెడ్ అప్పట్లో బ్రాండ్, ఎందుకంటే మా మామ 4 జిల్లాలు మెడికల్ ఆఫీసర్ అనమాట. ఆ వస్త్రాలన్నీ వాళ్ళకి పైకి అయిపోయేటట్టు ఇస్తే వాటిని మేము ఉతుక్కొని క్రిస్టమస్కు 31కు కొత్త బట్టలు లాగేసుకొని ఫీల్ అయ్యేవాడిని. ఈరోజు నేను మర్చిపోయి నాకు క్రిస్మస్కు 31 వస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పటికి కూడా నాకు చిన్నతనం ఇప్పటికి గుర్తున్నాయి. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనం నిలబెట్టుకోవాలి. కానీ ఆశీర్వాదాన్ని బట్టి గర్వించొద్దు. యేషూరును గర్వించిన వాడే ఏం చేశాడు? కాలు జాడించాడు. అర్థమవుతుందా? కొంతమందికి కాలు ఊపడం అలవాటు ఉంటుంది. జాగ్రత్త, కాలు ఊపొద్దు. అర్థమైందా? ఎన్నిసార్లు నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు గర్విస్తున్నావు? నడినెత్తిన వ్యాధి కలిగిన వారు ఎవరంటే చెప్పండి, గర్వించారు. 3వది చివరిది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 1 verse 5. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. 3వది గుండె బలహీనమైన. మనం భాగం ఏంటంటే బలహీనమైన ఘటము. ఈ బలహీనమైన ఘటములో ఏముందంటే బలహీనమైన గుండె ఉంది. బలహీనమైన గుండె ఉండడానికి కారణం ఏంటంటే మొదటిగా తిరుగుబాటు ఉంది, రెండోదిగా గర్వం ఉంది, మూడోది ఏముందంటే బలహీనమైన గుండె. బలహీనమైన గుండె అంటే అర్థం ఏంటి? రండి చూద్దామా? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 11వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 21 verse 13. అపోస్తలుల కార్యములు 21:13. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా నున్నానని చెప్పాను. తెలుసా? గుండె బలహీనమైన కారణం ఏంటి తెలుసా? నిరుత్సాహం. చెప్పండి ఏంటి? సాతాను మానవుని మీద ఉపయోగించే బలమైన బాణాలు ఇదొకటి. మొదటి బాణం ఏంటి అంటే వాయిదా. రెండో బాణం ఏంటంటే నిరుత్సాహం. మొదటి బాణం ఏంటి? ఇప్పుడు వద్దు, నెక్స్ట్ చూద్దాం, మళ్ళా నేడే రక్షణ తినబట్టి ఇప్పుడు కావాలి, ఈ రోజే మీటింగ్ పెట్టుకోండి, ఈ వారం వద్దు, వచ్చే వారం పెట్టు. ఇది సాతాను చేసిన తలంపు, గుర్తు పెట్టుకో.
నేను ఒకసారి రాసేసాను, మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఒకరికి ఉద్యోగం రీత్యా ఒకరికి పని ఉండి దాని ఎలక్షన్ ఉండవు అనేది ఇంకోటి ఉండదు, పోస్ట్ పోన్ చేస్తే ఇట్ ఈస్ కన్సిడర్. నీకు అన్ని ఉండి కూడా నువ్వు పోస్ట్ పోన్ చేసినావంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ వీధిలో ఆ రోజున ఆ మాటను వినిపించాలని దేవుని ఉద్దేశం అయితే నువ్వేం చేస్తావు? దాన్ని తీసుకెళ్ళి ఆ టైంలో ఆ రోజు స్వార్థ ప్రకటించడం. ప్రస్తుతం ఆ వీధిలో ఎవరు చనిపోయారు, ఎవరు లెక్క చెప్పాలా? అందుకనే గృహం కోడిక ప్రతి ఒక్కరు పెట్టుకోవాలా. ప్రతి ఒక్కరికి మీ వీధిలో సువార్తను వినిపించాలి. వాయిదా వేయద్దు. రెండో మానం ఏంటంటే నిరుత్సాహం. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడు సార్? నిరుత్సాహపరుస్తాడు. నీ చేత కాదు, నువ్వు చేయడం ఏంటి? నీ చేత ఏమవుతుంది? నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు. సాతాను చెప్పేదంటే నిరుత్సాహమే. వీళ్ళు పౌరులు అంటారు, అవుతాయా పోవదయ్యా, ఆడిపోతారు చంపేస్తారయ్యా, వాళ్ళు చెప్తే కొడతారయ్యా, వాళ్ళు పోతారు. అవునా కదా? ఈరోజు మొత్తాన్ని చాలా మంది స్వార్థకు రాలే. ఎందుకు? యాడ చెప్పు చెప్తాం, సేవకుడు తిన్నాడు, మనం తిన్నాను కదా. శ్రీకాకుళంలో తుపాకులు బిల్డింగ్ అని ఉంది, అక్కడ స్వార్థ జరుగుతారు. స్వార్థ జరిగితే సాల్మోన్ అన్న ఉన్నాడు, సాల్మోన్ అని అన్న సంగతి అన్నకు వచ్చి నేను ఆడ మైక్ ఇచ్చి స్వార్థ చెప్పినంటే, అన్న ఈ స్టాండ్ కాదు వేరే స్టాండ్ చెప్తాను అన్నాడు. యాడిచ్చినా చెప్తాడు ఆయన. ఫస్ట్ టైం ఆయన నేను ఇక్కడ కాదు ఇంకో చోట చెప్తాను, దేనికి అన్న మళ్ళీ చెప్తాను స్వార్థ అయిపోయినాక అన్నాడు. ఇచ్చేవేంద్ర అంటే ఆయన మైక్ తీసుకుంటే కళ్ళు మూసుకొని చెప్తాడు. ఈయన కళ్ళు మూసుకొని చెప్తుంటే ఆ ఎదురింటాడు, రే మైక్ ఆపరా మైక్ ఆపరా, ఈయన కనపడలా ఈ సౌండ్కి. వచ్చినాడు ఆయన పడేమని కొట్టాడు. కొడితే ఇటు కళ్ళు తీసి చూస్తే ఊరు లేదు. విశ్వాసులందరూ మరిగా తెలిపినారు. అందుకే కళ్ళు మూసుకొని చెప్తాను, ఎవరిని కొడితే అందరూ వెళ్ళిపోతాను, నన్ను ఒకరిని వదిలిపెట్టేసన్నా అప్పుడు ఆ రిక్షా నేను ఒక్కరిని నెట్టుకుంటా పోయినా. చిన్న ఇబ్బంది వస్తే ఏం చేస్తాం? నోవా స్వార్థం కొడుతుంది. మన స్వార్థకి రావలే కానీ మైక్ సేపు పైకి పెట్టేది నీది, ఎవరెవరో పెట్టాల్సి వస్తుంది. సువార్తకు రావాలి, సువార్త ప్రకటించాలి. మీ నాయన వస్తాడు అంత వయసు, మరి నీకే వచ్చేకపోతాను లేచి. గుర్తుపెట్టుకో, నిరుత్సాహపడద్దు. అయితే నేను చెప్తాను, నీ చాలా చెప్పడం, నీకు లేఖనాలు చెప్పడం, నీకు పాటలు పాడడం, నీకు సౌండ్ సిస్టమ్ పెట్టేది రాదు, నీ ముఖం పెడతా, నీ ముఖం వాయిస్తావు, నువ్వే వాయిద్యాలు వాయిస్తే, నీకు పాట పాడేది, రకరకాల సైతాన్ని పనిచేంటే నిరుత్సాహపరచడమే. బైబిల్ రాబడింది, శ్రమ దినమున కృంగి నీడల. అందుకే ప్రభు ఏమన్నా తెలుసా? వాడు చదువుకుని ముగించుకుందామా రండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2 Timothy chapter 2 verse 1. 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. దేవుడు చెప్పే మాట ఏంటి? బలవంతుడు కాదు. సైతాన్ చెప్పే మాట ఏంటి? నిరుత్సాహం. ఎన్నిసార్లు నిరుత్సాహపడుతున్నావు? నువ్వు నిరుత్సాహపడేది కాదు, పక్కన ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? అందుకే గుండె ఏమైపోయింది, అందుకే శరీరం ఏమైపోయింది, బలహీనమైపోయింది. అందుకే బలహీనమైన ఘటము. నీ జీవితంలో బలహీనమైన ఘటం ఉందా? ప్రభా, నేను బలహీన ఘటంగా ఉండడానికి 3 కారణాలు. మొదటి కారణం ఏంటంటే తిరుగుబాటు, రెండవ కారణము గర్వము, మూడో కారణము నిరుత్సాహం. ఏంటి? నిరుత్సాహం. కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, హిందీలో ఒక సామెత ఉంది, తెలుగులో ఒక సామెత ఉంది. నేను హిందీలో చెప్తా, మీరు ఇంగ్లీష్ తెలుగు చెప్తా. శ్రమ్ సఫలతాకి కుంచి హై అని ఒకటి. ఇంగ్లీష్లో ఏముందంటే ద ఫెయిల్యూర్స్ ఆర్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద సక్సెస్. అదే అన్న బాగా చెప్పాడు, మనకి ఇంగ్లీష్ రాశారు. అపజయాలన్నీ విజయానికి మొదటి పెట్టు. నువ్వు ఫెయిల్ అయినా నిరుత్సాహపడద్దు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు భలే ఏడ్చా.
సెకండ్ టైం ఫెయిల్ అయినప్పుడు బాధపడ్డా, మూడోసారి ఫెయిల్ అయినప్పుడు ఎందుకు నా బతుకున్నా, నాలుగోసారి ఫెయిల్ అయినప్పుడు మనకు అలవాటు అయిపోయింది అనుకున్నా, 10 సార్లు ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అనేది మనకు అలవాటు అయిపోయింది. కానీ ప్రభు నమ్మదగిన వాడు. నాకు ఒక్కసారి నిరుత్సాహం వచ్చింది. ఎందుకంటే నా క్లాస్మేట్స్ డిగ్రీ చదువుతున్నారు, నేను మాత్రం ఇంటర్లోనే ఉన్నా. నేను ఇంకా చదవలేనేమో, నాకు చదువు రాదేమో. ప్రభువును నమ్ముకున్నా, యేసుప్రభువును అంగీకరించా, పాపక్షమాపణ పొందిన, యేసుప్రభువును హృదయంలో చేర్చుకున్నా, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించని, నా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నా, యేసుప్రభు హృదయంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మార్చబడింది. ప్రభు అడిగి, ప్రభు నాకు జ్ఞానం కావాలి, ప్రభు నేను చదువుకోవాలి, ఇస్తారా ఇరా అని ఒక డౌట్. నేను ఎప్పుడు చదవాలా, ఎప్పుడు పాస్ అవ్వాలా, ఇన్ని 10 సార్లు ఫెయిల్ అయినా నేను చదవడం ఏంటి, నాకు జ్ఞానం ఉందా, నాకు జ్ఞాపకశక్తి ఉంటుందా, రకరకాలైన ఆలోచన. ఈ మాట ప్రభు మాట్లాడు, కావున నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత ప్రభు ఎప్పుడు బలపరుస్తానే ఉంటాడు. రాత్రి కాల సమయంలో నువ్వు నిరుత్సాహంతున్నావా? ఏ విషయంలో నిరుత్సాహం? పెళ్లి కాలేదు నిరుత్సాహంలో ఉన్నావా? బాధపడద్దు. ఉద్యోగం రాలేదు నిరుత్సాహంతున్నావా? బాధపడద్దు. ఫెయిల్ అయినా నిరుత్సాహంతున్నావా? బాధపడద్దు. పిల్లలు లేరని బాధపడుతున్నావా? నిరుత్సాహంతున్నావా? బాధపడద్దు. నా పరిస్థితి ఏంటో అని బాధపడుతూ నిరుత్సాహంతున్నావా? నిరుత్సాహపడవద్దు. నిన్ను బలపరిచే దేవుడు ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు. మన ఎంతమంది విన్నారు లేదు, కంబైన్డ్ మీటింగ్ లో జయరాజన్న చెప్తా వచ్చినాడు. బ్యాంక్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూలో క్వాలిఫై కావాలి, ఎంతో నిరుత్సాహపడిపోయాడు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటి తెలుసా? యెహోవా, నలుగురు చెప్పండి, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మాకు 14 ఏళ్ళు పిల్లలు లేకపోతే ఎంత నిరుత్సాహం వచ్చిందో. 12 సంవత్సరాల తర్వాత కన్సీవ్ అయ్యి అబార్షన్ అయిపోతే ఎంత నిరుత్సాహం వచ్చిందో. పిల్లలు లేనప్పుడు ఎంతో నిరుత్సాహం. కానీ ప్రభు నమ్మదగిన ఆయన జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవడం ద్వారా ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? బలపరుస్తూ వచ్చినాడు. నీ జీవితంలో ఈ రాత్రి కాలంలో దేని గురించి నువ్వు బాధపడుతున్నావు, చింతిస్తున్నావు, దేని గురించి నిరుత్సాహపడతా ఉన్నావు? అర్థమవుతుందా? అరే నేను ఇంత కష్టపడుతున్నా, ఇంత సంపాదిస్తున్నా, కానీ నాకు నిలబడట్లేదే, నిరుత్సాహపడుతున్నా. అందరికి ఇల్లు ఉన్నాయి, నాకు ఇల్లు లేదే, బాధపడదు. ఉల్లిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం వల్ల ప్రభుని అడుగు, ప్రభు నాకు సహాయం చేయి. భూమి నాది, ఆకాశం నాది అన్నాడు. ఎవరిది? ప్రభువుది. మరి ప్రభుది నీకు, ఆయన బిడ్డమైన నీకెందుకు ఇయ్యాడు? కొంతమందికి జబ్బు బాగలేదని నిరుత్సాహపడతారు. నీకైపో నాకు బాగా కాదు, డాక్టర్ చెప్తా ఉన్నారు బాగా కాదని, డాక్టర్ చెప్తారు బాగా కాదని, కానీ ప్రభు చెప్తారు నేను నిన్ను బాగు చేసేదని. నవెందుకు చెప్పండి, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఏదైనా బాగు చేయటం కానీ శక్తివంతుడు. నీ జీవితంలో నిరుత్సాహపడదు సహోదర సహోదరి. రాత్రికాల సమయంలో బలహీనమైన ఘటము అని ప్రభు చెప్పడానికి కారణం ఏంటంటే నిరుత్సాహం. అర్థమైందా? మనకు తల్లిదండ్రులు కొనిస్తాము అని చెప్తారు. బర్త్డేకి నీకు అది కొనిస్తా, నీకు బర్త్డే కార్ కొనిస్తా, నీకు బర్త్డే కీబోర్డ్ కొనిస్తా, లేకపోతే ఇంకేమైనా చెప్పారు అనుకో, కొనియలేదని గట్టుంటే చెప్పండి, సాధిస్తావా? నిరుత్సాహపడతా కూర్చుందామా? కొంతమంది ఏం చేస్తారు, ఇస్తారో అనుకుంటారు. మా టీవీలో అంటాడు, ఏం చేస్తారు, ఇస్తావా, తీసిస్తావా, సస్తావా అంటాడు. నువ్వు చచ్చిపోయినా పర్లేదు, నాకు మాత్రం కాదు. మొన్న నేను ఒక వీడియో చూశాను, అది నాకు చాలా సంతోషం. వాడు నాకు యాపిల్ ఫోన్ కావాలంటే, అరే డబ్బులు లేవు అంటే, నువ్వు కిడ్నీ అమ్మాయినా తెచ్చి అంటాడు. నిద్రపోయి లేస్తానంటే కిడ్నీ అన్నీ యాపిల్ ఫోన్ తెచ్చింది వాళ్ళమ్మ. ఎవరి కిడ్నీ అంటే ఈడి కిడ్నీ ఇష్టేంద్ర అంటే ఈడి కిడ్నీ అమ్మేసి వాడికి యాపిల్ ఫోన్ తెచ్చిచ్చింది. అట్లా తీసేయాలి. ఏదన్నా పిల్లలు ముడికి వేస్తే కారు కావాలి, అది కాదు, ఇది కావాలంటే నీ కిడ్నీ అమ్మని చెప్పి, నీకు అవసరమైనవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. గుర్తుపెట్టుకో. చెప్పండి, నీకు అవసరమైనవన్నీ ఎప్పుడు సమయంలో, ఆ సమయం రావాలి. కానీ నువ్వు మొండిగా తీసుకోవద్దు. మొండిగా తీసుకుంటే నష్టం వస్తుంది. చాలా మంది పిల్లలు అంటే పొరపాటు చేస్తా ఉంటారు. ఇప్పుడు దాన్ని చెప్తాను. ఇప్పుడు నా కొడుకున్నాడు,
నాకు గన్ను తీసి డాడీ అంటే తీస్తాను, లేకపోతే కత్తి తీసేమన్నాడు అనుకో తీస్తానా? ఒకవేళ తీసిస్తే ఏం చేస్తావు? అన్నీ పొడిచేస్తాడు తెలుసు. వాళ్ళ మామూలు అయితే పొడవాడు, వాళ్ళ మామ పొడతామని చెప్పేసి పొడిచేస్తారు కావాలంటే కదా. చూడు అంటాడు వాడు, ఈ ఆడ తెచ్చి ఒక పొడిచేట్టున్నాడు. అదే వాడు నాకు సైకిల్ కావాలి, ఆడుకునే చిన్న కారు కావాలి, రిమోట్ కారు కావాలంటే ఏం కావాలి? ఆన్లైన్లో బుక్ చేస్తాను కదా. ఎందుకు? అది వాడికి నీకు అవసరమైన దేవుడు ఇస్తాడు. ఎప్పుడంటే సమయం రావాలి, అంతేకాని బలవంతాన్ని ఇప్పించుకోవద్దు. అట్లా చెప్పి దేవుడు ఇవ్వలేదని నిరుత్సాహపడవద్దు. దేవుడు నీకు ఇస్తాడు. రాత్రికాల సమయంలో బలహీనమైన ఘటముగా మనం ఉన్నామా? తిరుగుబాటు చేయవారుగా ఉన్నామా? గర్వించే వారముగా ఉన్నామా? నిరుత్సాహపడేవారు. బైబిల్ రాయుంది, శ్రమ దినములో నీవు కృంగినేలా చేతగాని వాడవుతావు. నా జీవితంలో కొన్నిసార్లు చాలా నిరుత్సాహపడే దినాలు ఉన్నాయి. నా పరిస్థితి ఇంతేనా అనుకుంటే ఒక్కసారి నేను ప్రార్థించాను, ప్రభా నా చేయి నాకు నువ్వు నా చేయి విడిచిపెట్టినట్లు నాకు అనిపిస్తుంది. ఒకసారి నా చేయి పట్టుకో ప్రభా, ఒకసారి నా చేయి పట్టుకొని లేవనెత్తు ప్రభా అని కన్నీరు గార్చాను. మీరు నమ్ముతారా? నా చేయి పట్టుకొని దేవుడు లేవనెత్తి ఈరోజు ఈ స్థానం తీసుకొచ్చాడు. నువ్వు ఆయన మీద ఆధారపడించాలి. కొన్ని పరిస్థితులు వస్తాయి, నిరుత్సాహపడే పరిస్థితులు వస్తాయి, కొన్ని నష్టాలు కూడా వస్తాయి. వాటి ద్వారా మనం ప్రభువుకు సమీపస్తులుగా చేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం నిరుత్సాహం అనే పాపం, గర్వం అనే పాపం, తిరుగుబాటు చేసే పాపం, రకరకాలైన పాపం నువ్వు చేస్తున్నావా? ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు ఏ పాపం చేసినా, నువ్వెంత ఘోర దుర్మార్గురాలమైనా ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకై శిలువలో రక్తమంతా కార్చాడు. నీవు నేను చేతులతో పాపం చేస్తే యేసు ప్రభువారి చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. నీవు నేను కాళ్ళతో పోరాడి చోటకెళ్ళి పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి కాళ్ళల్లో మేకు కొట్టించుకున్నాడు. నీవు నేను చెడు చూపు చూసి, చెడు మాటలు మాట్లాడి, చెడు మాటలు తలచి, చెడు విని, చెడు మాట్లాడి అబద్ధాలు చెప్పినందుకు యేసు ప్రభు తల మీద కూడా కిరీటం పెట్టబడింది. నీవు నేను శరీర కామెచ్చుతో చేసిన పాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు కొడాలే బలిన్నాడు. నీవు నేను హృదయంతో చెడ్డ తలంపుల ద్వారా యేసు ప్రభు ప్రక్కన బలంతో పడిపించుకున్నాడు. నిన్ను ప్రేమించి, మరొకసారి చెప్తున్నా, నిన్నే ప్రేమించి నీ కొరకై శిలువలో రక్తం అంతా కార్చాడు, ప్రాణం ఇచ్చినాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా నీ పాపములు తీసివేస్తాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను నిన్ను నమ్ముతా. ఈ 3 మాటలు చెప్పి యేసుప్రభు పాపాలు క్షమిస్తాడు, నీకు మంచి జీవితం ఇస్తాడు, చనిపోతే పరలోకం రాజ్యం ఇస్తాడు. బలహీనమైన ఘటాన్ని బలమైన ఘటముగా తయారు చేయ శక్తి కలిగిన దేవుడు. బలహీనమైన ఘటాన్ని వినియోగకరమైన ఘటముగా, వినియోగకరమైన బాణగా, లేదా అనేక మందికి ఉపయోగపడే రాతి బాణగా నిన్ను చేయగలడు. ప్రభువటి కృప మనకు దయచేయనుగాక. ప్రార్థన చేస్తున్నాం. బాబు